మూవీ ఎందుకు కెమెరాన్ తాతయ్య మరీ ఇంత పొసెసివ్గా ఇంత ఇదిగా అయిపోయాడో నాకైతే అర్థం కాలేదు. ఈ కెమెరాన్ తాత అయితే మనకి చాలా డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి. అవతార్ విజువల్ పరంగా ఒక బీస్ట్ అనే చెప్పాలి. కాకపోతే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఒకే స్టోరీని ఎన్ని మాటలు చూపిస్తావు? అవతార్ 1లో అదే స్టోరీ, 2లో అదే స్టోరీ, 3లో రెండింటినీ కలిపి కొట్టావు. స్టోరీ పరంగానే పోవాలి అనుకుంటే వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. ఎందుకు వాడిని చంపవా విలన్ గాడిని? ఎందుకు ఊరికినే వాడినే తీసుకొస్తూ ఉంటావు? ఇంకా 3లో కూడా మళ్ళీ వాడు చచ్చాడా లేదా అనే క్లారిటీ అయితే లేదు. నాకు తెలిసి మళ్ళీ 4th పార్ట్లో వస్తాడేమో. నాకు సినిమా చూస్తున్నంతసేపు ఆ ఎమోషన్స్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా బాగా నచ్చాయి, కానీ స్టోరీ ముందుకెళ్ళట్లేదు. చాలా క్వశ్చన్ మార్కులు అయితే వదిలేశాడు. ఎందుకు వదిలాడు? క్వశ్చన్ మార్కులే. నువ్వు ఫైర్ అండ్ యాష్ అన్నావు. ఫైర్ అండ్ యాష్ అంటే నేనేదో పెద్ద యుద్ధం, ఇంకా వాల్కనో, ఫైర్ పీపుల్, అది ఇది అని ఊహించుకొని వెళ్ళాను మూవీకి. అలా వెళ్ళేసరికి నేను అవతార్కి చాలా పెద్ద ఫ్యాను. ఎందుకు నాకు ఇలాంటి సినిమా చూడాల్సి వచ్చింది అవతార్ సిరీస్లోనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఎమోషన్ పరంగా ఫ్యామిలీ ఎమోషను డ్రామా అంతా బాగానే ఉంది. ఇంకా విజువల్ పరంగా వంక పెట్టేదానికి అవతార్ మూవీలో ఎవ్వడి వల్ల కాదు, అది జేమ్స్ కెమెరాన్ తాత వల్ల కూడా కాదు నాకు తెలిసి. అటువంటి విజువల్స్ ఉన్నాయి. కాకపోతే నాకు నచ్చని పాయింట్ ఏంటంటే, సినిమాని కావాలనే లాగారా. 3 గంటల 15 నిమిషాలు సినిమా పెట్టావు. ఎందుకు అంత ల్యాగ్ పెట్టాల్సి వచ్చిందో నాకు అర్థం కాల. విజువల్స్ బాగున్నాయి, దీన్ని కట్ చేయకూడదు, మనం దీన్ని క్రియేట్ చేసాము, ఎంత ఖర్చు అయిందనేసి అలానే పెట్టేశారా ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ వస్తారు, ఒక వార్ జరుగుతుంది, కిడ్నాప్ చేస్తారు, మళ్ళీ తప్పించుకుంటారు, ఎవరో ఒకరు వచ్చి తప్పిస్తారు, మళ్ళీ షురు. ఎందుకు ఎంత పొసెసివ్గా ఎంత ఇదిగా తీయాల్సి వచ్చింది మూవీ? నాకైతే అర్థం కాలేదు. మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఓన్లీ విజువల్స్ కోసమే ఈ మూవీకి వచ్చామా. అవతార్కి నేనైతే పెద్ద ఫ్యాను. అలాంటిది నాకే ఈ మూవీ చాలా ల్యాగ్ అనిపించింది. మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీరు సినిమా చూసారా, చూసుంటే మీకు నచ్చుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే వేసేయండి. నన్ను దాని గురించి అయితే ఎటువంటి ఫీలింగ్స్ అయితే లేవు నాకైతే. కాకపోతే నాకు అనిపించినట్టు చెప్తా ఉన్నా మీకు. కెమెరాన్ తర్వాత అదే స్టోరీని మళ్ళీ తిప్పి మళ్ళీ ఫైర్ అండ్ యాష్ అంటే నేను ది వే ఆఫ్ వాటర్ ల్యాగ్ అనిపించింది చాలామందికి. ఎందుకంటే దాన్ని ప్రపంచాన్ని చూపించడానికి ఎక్కువ తీశారని. ఫైర్ అండ్ యాష్లో అసలు ఆ ఫైర్ అండ్ యాష్ పీపుల్ గురించి కానీ, వాళ్ళ ఆరిజిన్ గురించి కానీ, దీని గురించి ఒక చిన్న లైన్ ఒకటి చెప్పేసి వదిలేశారు. పెద్దగా అయితే వాళ్ళని ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు. వాళ్ళు మహా అంటే పెద్ద సైన్యం కూడా కాదు, వాళ్ళు ఒక 100 మందే ఉంటారు నాకు తెలిసి మూవీ మొత్తంలో. అంతే. వాళ్ళ కోసమే ఈ మూవీని మళ్ళీ తీయాల్సి వచ్చింది. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. ఒక పార్ట్ ఒక 100 మంది ఫైర్ అండ్ యాష్ పీపుల్ కోసమేనా. మళ్ళీ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, వేరే తెగల వాళ్ళని పిలవండి అనే లెక్కలో. ఇంకా ఎవరున్నారు? ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేయబోతున్నావా ఇలాంటి క్వశ్చన్లు? ఇంకా ప్రపంచంలో ఇంకా ఏమన్నా ఉన్నాయా? కొత్త విషయాలు ఏమన్నా మేము తెలుసుకోవాల్సినట్టు ఉన్నాయా? వాటి గురించి ఇంకా ఫ్యూచర్లో ఏమైనా చెప్పబోతున్నావా? ఇలాంటి క్వశ్చన్ మార్కులు ఏమీ మరీ ఎక్స్పెక్టేషన్ లేదు. కాకపోతే నీకు లాగుతున్నంతసేపు ల్యాగు. ఎందుకు ఇంత ల్యాగ్ అవసరమా అనేసి అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మూవీకి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూసేసి వెళ్ళండి. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి కనెక్ట్ అయ్యే విషయాలు చాలా ఉన్నాయి ఈ మూవీలో అయితే. అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచెం ఎమోషనల్గా సాగే మూవీ అని చెప్పచ్చు. ఓవరాల్గా నాకు మూవీ అయితే పెద్దగా ఎక్కలేదు, కానీ ఆ విజువల్స్ పరంగా ఆ ఎమోషన్స్ పరంగా వెళ్ళొచ్చు. ఫైట్లు కూడా ఏం కొత్తగా లేవు, ఆల్రెడీ చూసినట్లే ఉంది. అవతార్ అనేది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అవతార్ 1 రిలీజ్ అయినప్పుడు 2009 ఏమో, నాకు అసలు పెద్దగా తెలియదు. నేను స్కూల్లో ఉన్నా, 6th or 7th క్లాస్, మేబీ 8th క్లాస్ అయి ఉండొచ్చు. అంతేగాని దాన్ని మా బాబాయ్ ఒక ఆయన నాకు చూపించాడు. నేను ఒక 100 సార్లైనా చూసుంటా అవతార్ 1 మూవీ. నాకు అంత ఇష్టం అవతార్ 1 మూవీ. అవతార్ 2 పర్లేదు అనిపించింది నాకైతే. ఇప్పుడు అవతార్ 3 ల్యాగ్ అనిపిస్తుంది. కాకపోతే అవతార్ 2 మీద బెటరే అవతార్ 3 అయితే. కాకపోతే ల్యాగ్
చాలా లాగు 3 గంటల 15 నిమిషాలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకు పెట్టినారో ఇంకా మనం క్రియేట్ చేసేసాము ఆ వరల్డ్ని, ఇది బాగుంది ఇంకా ఈ విజువల్స్ బాగున్నాయి, ఇంత ఖర్చు పెట్టి క్రియేట్ చేసాం కాబట్టి పెట్టాలి కాబట్టి పెట్టారన్నట్లయితే నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపించిందో అక్కడ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ మూవీకి ఫుల్ రివ్యూ అంటే ఇదే ఫ్రెండ్స్. ఈ రివ్యూని ఇక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ రివ్యూలో కానీ నెక్స్ట్ అప్డేట్స్లో కానీ మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఖచ్చితంగా వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి హానెస్ట్ రివ్యూలు అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. బై బై నౌ, జై హింద్.